పరలోక శారోను విరజాజి విరభూయు పరలోక శారోను విరజాజి ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను పాలతో కడిగిన నయనాలు గలవాడు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువ గురతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు కలుషము కడిగిన కమలాల కనుదోయి కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపొసగి వరమేరి తనయుండు విలువైన చూపొసగి వరమేరి తనయుండు ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. హలో 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 నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్ నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్ అరణ్య భూమిలో ఆనంద నాటము అరణ్య భూమిలో ఆనంద నాటము చేరి ప్రహర్షించదన్ నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్ శ్రీయేసు నేనా సర్వంబుగా నీల ధరించి తరించేదన్ శ్రీయేసు నేనా సర్వంబుగా నీల ధరించి ధరించేదన్ జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలె ఎగసెదన్ జయశీలినైనే ఇహమందు బ్రతికి పావురము వలె ఎగసెదన్ చేరి ప్రియుని గొల్చెదన్ పరమ పదమధిరోహణము చేసేదన్ చేరి ప్రియుని గొల్చెదన్ పరమ పదమధిరోహణము చేసేదన్ నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్ బ్రహ్మాండ నాయకు డేసయ్య సాక్షిగా ఇహమందు ఫలించేదన్ బ్రహ్మాండ నాయకు డేసయ్య సాక్షిగా ఇహమందు ఫలించేదన్ కడబూర మ్రోగగ భక్తలితోనే నడియాకసముకేగెదన్ కడబూర మ్రోగగ భక్తలితోనే నడియాకసముకేగెదన్ మహిమాంబరము దాచెదన్ ప్రణమ విభు కళ్యాణమే గాంచెదన్ మహిమాంబరము దాల్చెదన్ పరమ విభు కళ్యాణమే గాంచెదన్ నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్ అనుదినము అనుదినమును తన కృప నేను యేసుని పద సన్నిధిని పొందేదన్
అనుదినము నూతన కృప నేను యేసుని పద సన్నిధిని పొందేదన్ ప్రియ యేసు రుధిరము చే నేను వైరిని దునుమాడి జయముందేదన్ ప్రియ యేసు రుధిరము చే నేను వైరిని దునుమాడి జయముందేదన్ చిరనీతి ధరించేదన్ ప్రాణవ విభూషగ భాగమయ్యలరేదన్ ఆ చిరనీతి ధరించేదన్ ప్రాణవ విభూషగ భాగమయ్యలరేదన్ నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్ అరణ్య భూమిలో ఆనంద నాట్యము అరణ్య భూమిలో ఆనంద నాట్యము చేసి ప్రహర్షించేదన్ నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్. హల్లెలూయా. మంచిది. ఇంకా పెళ్లి కార్యక్రమంలోకి సాగిపోదాం. ముందుగా దేవుని యొక్క గ్రంథంలో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని చెప్పడానికి మన దైవజనులు పాస్టర్ సునీల్ మైసంగ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు గజ్వెల్లో సేవ చేస్తూ ఉన్నారు. వారు యవనస్తుల మధ్యలో బహుబలంగా వాడబడుతున్న ఉజ్జీవ ప్రసంగికులు. వారి ద్వారా అనేక యవనస్తులు దేవునిలో పట్టబడ్డారు, రక్షణలో నడిపించబడ్డారు. వారు మన మధ్యలో ఉన్నారు. సో వారు దేవుని వాక్యాన్ని మనతో క్లుప్తంగా పంచుకోబోతున్నారు. సో ఒక చిన్న మాట చదివి ప్రార్థన చేసి వారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ఆ తర్వాత రామాయణపేటలో సేవ చేస్తున్న పాస్టర్ గుండుకాడి కరుణాకర్ గారు ఉన్నారు. వారు ఓపెన్ మినిస్ట్రీస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులుగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారు వివాహ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. మంచి పిల్లల కొంచెం అందరూ కూడా కొద్దిసేపు మౌనంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకొని ఒక లేఖన భాగాన్ని చదివి మరి మన దైవజన వారికి సమయాన్ని అప్పగిద్దాం. మరి చక్కగా ఈ కార్యక్రమం అంతా కొద్దిసేపట్లో ముగించబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నానేసే నీకు వందనాలు అయ్యా. వాక్యము లేకుండా ఏమి కలగలేదు అని అయ్యా యోహాను రాసిన సువార్తలోనైనా చెప్పబడింది. అవును ప్రభువా, సమస్త వాక్యమూలముగా కలిగినవి, సమస్త వాక్యములు నిర్మాణమైనవి అనగా అయ్యే వివాహ కార్యక్రమం కూడా తండ్రి నాయన నీ వాక్యము లేకుండా ప్రభావ జరగడానికి అయ్యా మేము ఇష్టపడడం లేదు. మీరే దిగి వచ్చి మరొకసారి అయ్యా నీ వాక్యం ద్వారా వివాహ కార్యక్రమం మీరు జరిగించండి. వాక్యం ద్వారా మాట్లాడండి, అటు సంభాషించండి. అయ్యా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. నీ దాసుడు అయ్యా ప్రసంగించబోతుండగా తన అసలు మరుగు చేసుకొని మాకందరికి కావాల్సిన వివాహ సందేశం, వివాహ వర్తమానము అయ్యా మీరే అనుగ్రహించి మీరు మహిం పొందమని చదవండి. లేఖనం ద్వారా అయ్యా మీరు మహిం పొందమని, లేఖనం ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి బైబుల్స్ ఉన్నవారు ఎవరైతే బైబుల్స్ తీసి చూడండి, లేకపోతే నేనే చదువుతాను. ఇంకెవరైనా సరే మరి సేవకులు, దైవజనులు ఎవరైనా మా మధ్యలో ఉన్నట్లయితే వారికి కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా ఈ ముందు కార్యక్రమం వస్తే మనందరి ఆశీర్వాదంతో ఈ యొక్క నూతన వధువరులను మనం దీవించుదాం, వివాహకారం జరిపించుదాం. మొదటి లేఖన భాగంగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి
24వ వచనం చదువుతున్నారు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పొడిచివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా అనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరులోని తీయబడిన గనక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అలాగే ఇంకొక లేఖన భాగాన్ని కూడా చదువుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణం నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడుని వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది గాని విందు ప్రధానునికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మనందరిలో వినికిడిలో ఆస్వాదించి ఫలింపజేయును గాక. ఆమేన్. పిల్లారా, మంచిది. నేరుగా మన మధ్యలో దైవజనులు పాస్టర్ సునీల్ మైసన్ గారు వారు ఉన్నారు. వారు ఇప్పుడు మనతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఈ సమయాన్ని నేరుగా వారికి అప్పగిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రియ తమ్ముడు రాహుల్ హేమలత వివాహ కార్యక్రమాన్ని ప్రేమించి వచ్చినటువంటి బంధువర్గులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక 5 నిమిషాల్లో మేము ముగిస్తాం. కాకపోతే మీరు సైలెంట్గా ఉండాలి. అమ్మా, మీరు ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ కొద్దిసేపు వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడితే అది మనకు మంచిది కాదు. దేవుని నామానికి అవమానం. కాబట్టి మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. దేవుని నామానికి అవమానం, మనకు కూడా అది మంచిది కాదు. కాబట్టి నిశ్శబ్దంగా ఒక 5 నిమిషాలు మీరు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగాలు ఆదికాండము 3వ అధ్యాయము, అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయములో కొన్ని లేఖనాలు రాశాడు. పెళ్లి అనేది ఎలాగో జరగాలి అని దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. ఇదే రీతిగా పెళ్లి జరగాలి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది పెళ్లి. కొన్ని దేశాల్లో కేవలం దండలు మార్చుకుంటారు, పెళ్లి అయిపోతుంది. కొన్ని దేశాల్లో రింగు పెడతారు, పెళ్లి అయిపోతుంది. కొన్ని దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆచారం ఉంది. మన దేశంలో అయితే పుస్తే మెట్టెలు మన ఆచారం మనకున్నది. పెళ్లి ఈ రీతిగా జరగాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు, కానీ పెళ్లి మాత్రము జరగాలని దేవుడు చెప్పాడు.
నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని దేవుడు బైబిల్లో ఆజ్ఞాపించాడు. ఈరోజు మనం అందరం కూడా వివాహ కార్యక్రమానికి వచ్చినాం. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, వారికి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు జరిగేటటువంటి ఆ రూటు చాలా వేరే ఉంటది. కానీ పెళ్లి జరుగుతున్నటువంటి సమయాలలో మనం పాటించాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు బైబిల్లో చెప్పినాడు. ఏ రీతిగా ఉండాలి. ఇప్పుడు ఒక బండిని ఇప్పుడు నా దగ్గర ఒక కారు ఉంది. ఆ కారు నాకు ఎక్కడ రోడ్డు మీద పోయినప్పుడు ఆగిపోయింది అనుకో, నాకు కొనిచ్చినటువంటి మా బంధువుల దగ్గరకో నేను వెళ్ళను. ఆ కారు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే దానికి ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో తయారు చేసిన తెలుస్తుంది తప్పితే నాకు తెలియదు. ఈరోజు మనిషిని చేసినటువంటి దేవుడు, దాంపత్య జీవితాన్ని కట్టినటువంటి దేవుడు కుటుంబ వ్యవహారాలలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అది యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడ్డ విషయం. ఒక పెళ్లికి యేసుప్రభు వెళ్ళిన సమయంలో అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట. యేసుప్రభు కూడా పెళ్లికి వెళ్ళాడు. మొదటి పబ్లిక్ మిరాకిల్ ఆయన ఒక పెళ్లిలోనే చేస్తున్నాడు. ఆయన ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది అని వ్రాయబడ్డది. అదేవిధంగా ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో కూడా ద్రాక్షరసం అయిపోయినటువంటి పరిస్థితి వస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ సమస్యను బాగు చేయడానికి వచ్చినాడు ఆయన. ఒక పెళ్లిలో సమస్య వచ్చింది, ఆ సమస్యకు ఏం చేయాలని అర్థం కాక యేసు ప్రభుని ఆశ్రయించున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని పిలిచి పరిచారకులను పిలిచి చెప్పింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వారు మీతో చెప్పింది, యేసు ప్రభు మీతో చెప్పింది మీరు చేయండి. యేసు ప్రభు చెప్పింది చేస్తే కుటుంబానికి మంచిది, సమాజానికి మంచిది. ఈరోజు యేసు ప్రభు ఎవరికైనా ఏం చెప్తున్నాడు? ఆడవాళ్ళకి ఏం చెప్తున్నాడు, మగవాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు పెళ్లిళ్ళు చేసే సమయాలలో ఎటువంటి అత్త వస్తుందో అని భయపడేటోళ్ళు, ఎటువంటి అత్త వస్తుందో అని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి కోడలు వస్తుందో అని భయపడుతున్నారు. ఎందుకంటే దాంపత్య జీవితాల కంటే ఎక్కువగా, ఇప్పుడు పెళ్లిల కంటే ఎక్కువగా మన తెలంగాణ సర్వే ప్రకారం విడాకులు అవుతున్నాయి. సర్వే ప్రకారం పెళ్లిల కంటే ఎక్కువ విడాకులు అవుతున్నాయి. ఎందుకంటే వాడు పొద్దుగాల డాలరింగ్ అంటాడు, సాయంత్రం డివర్స్ అంటాడు, పొద్దునకు సాయంత్రంకే. ఎందుకంటే అర్థం చేసుకునే పరిస్థితి లేదు, అత్తమామను అర్థం చేసుకునే పరిస్థితి లేదు, భార్యను అర్థం చేసుకునే పరిస్థితి లేదు, భర్తను అర్థం చేసుకునే పరిస్థితి లేదు. సమాజం మారిపోయింది. సమస్య వచ్చి పడ్డది రోజు దాంపత్య జీవితాలలో. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరి కుటుంబాలది యేసు ప్రభు ఉంటారో వారి జీవితాల్లో అనుమానాలు ఉండవు, వారి దాంపత్య జీవితాల్లో అల్లర్లు ఉండవు, వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు నా శాంతిని మీకు ఇవ్వడానికి వచ్చినాను అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దాన్ని చేసిన వాడు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు బండిని తయారు చేసి ఇచ్చిన వాడు దాన్ని చెప్పాడు, ఇది స్టీరింగ్ అండి, ఇట్లా నడపాలి. కాలు కింద వాడు ఎక్సిలేటర్ ఇస్తాడు, బ్రేక్ ఇస్తాడు, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అట్లనే చేయాలి. పెట్రోల్ పోయమన్న ప్లేస్ లో పెట్రోల్ పోయాలి. నేను దాన్ని నెత్తి మీద పోస్తే పెట్రోల్ అంటే కారు ముందుకు పోదు. ఇప్పుడు దేవుడు చెప్పిన పనులు కొన్ని చేయాలి. పురుషులారా, మీరు మీ భార్యల్ని ప్రేమించండి. నేను ప్రేమించను, ద్వేషిస్తానంటే సంసారం నడవదు. స్త్రీలారా, మీరు మీ భర్తలకు లోపడండి అన్నాడు. నేను లోపడను అని అంటే సంసారం ఎక్కువ రోజులు ముందుకు సాగదు. ఎక్కడ ఏమి చేయమని చెప్పినాడో ఒక కంపెనీ వాడు కారు తయారు చేసినప్పుడు అక్కడ అది చేస్తే నా కారు ముందుకు వెళ్ళినట్లుగా దాంపత్య జీవితాలలో దేవుడు చెప్పినటువంటి పనులు చేయడానికి ఎవరి పని వారు చేయాలి. ఆయన మీతో చెప్పింది, పురుషుడిగా ఆయనకేం చెప్తున్నాడు దేవుడు అది చేయాలి. ఏదో అట్లా పెళ్లి చేసి పోయిండ్రు సేవకులు, మాకు సంబంధం లేదు, పుస్తకాన్ని పెళ్లి అయిపోయింది, సంసారం స్టార్ట్ అయిందని కూడా లాభం లేదండి. మేము చాలా స్థలాల్లో కొన్నిసార్లు పెళ్లి జరిగిపోయినప్పుడు మేము ఇట్లా పెళ్లి చేసి పుస్తకం కట్టించి ప్రార్థన చేసి వెళ్తా ఉంటేనే అప్పుడే మా కళ్ళ ముంగట్నే త్రాగుడు, ఇష్టానుసారమైనటువంటి పరిస్థితి. మేము ఇట్లా పోతా ఉంటేనే ఆ సినిమా పాటలు పెడతా ఉంటారు. మొన్న ఒక దగ్గర పెళ్లి చేస్తా ఉంటే మేము ఇంకా ఆ భోజనాలు చేస్తున్నాం, వాడు అప్పుడే పెట్టిండు. సేవకులు మరణ భయం కూడా లేదు. మేము కూర్చున్నాం అక్కడ, తిన్నా తీరం పడతా అని ఒక పాట పెట్టి, తిన్నా తీరం పడతలే, కూర్చున్నా తీరం పడతలేదు అంటే గసలు పాటలు పెడితే మన దాంపత్య జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్న కుటుంబాలలో భర్త భార్యను ద్వేషించడానికి, అనుమానించడానికి, కొట్టడానికి భయపడతాడు. దేవుని భయం. భార్య కూడా అంతే. ఆమె భర్తకు తెలియకుండా, భర్తకు విరోధంగా మాట్లాడడానికి, భర్తకు తెలియకుండా ఏమన్నా పనులు చేయడానికి భయపడుతుంది. ఎవరి భయమో తెలుసా? దేవుని భయం.
దేవుని భయం ఉంటే ఒక కుటుంబానికి క్షేమము. ఇక్కడ యేసు ప్రభు వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వచ్చినాడు. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఏ సమస్యలు ఉండవు, బాగానే ఉంటది. పెళ్ళైన కొత్తలో దాంపత్య జీవితాలు చాలా అద్భుతంగా కొనసాగుతాయి ఒక 6-7 నెలలు. తర్వాత ద్రాక్షరసం అయిపోయే పరిస్థితి వస్తుంది. యేసు వెళ్ళినటువంటి పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. ఈరోజు వీరి పెళ్లిలో కూడా ద్రాక్షరసం అయిపోయే పరిస్థితి రావచ్చు. ఒక సంవత్సరం ఉన్న ప్రేమ 2వ సంవత్సరానికి పిల్లలు పుట్టిన తర్వాత ఉండదండి. పెళ్ళైన కొత్తలో ఏమండి అంటది, అదే పిల్లలు పుడితే పెళ్ళైన కొత్తలో ఏమండి టీ అంటారా అంటది. పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళి మీ డాడీకి చాయ్ పోరా అంటది. వాడే ముసలి తర్వాత ఏమంటది, అరే పోయి ఆ ముసలికి కదా చాయ్ పోయిపో అంట. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అది? ఏమండి అనే దానికే స్టార్ట్ అవుతుంది. ఏమండి కాస్త ముసలోడు తాగవద్దు అంటే మనుషుల ప్రేమ తగ్గిపోవడానికి అవకాశం ఉంటది కనుక యేసు ప్రభు ఒక పెళ్లి వచ్చి ఒక అద్భుత కార్యం చేసినాడు. ఈరోజు ఇక్కడ వివాహాలు చేసుకున్న వారందరి జీవితాల్లో యేసు చేసే అద్భుత కార్యం మళ్ళీసారి జరగాలి. మీలో కూడా ద్రాక్షరసం అయిపోయిండొచ్చు. మీ భర్త మీద మీకు ప్రేమ తగ్గి ఉండవచ్చు, మీ భార్య మీద మీకు ప్రేమ తగ్గి ఉండవచ్చు. మీరు పరిశాన కావద్దు, యేసు ప్రభువుని ఆశ్రయించాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్యను చూసి సమస్యకు పరిష్కారం చేసినాడు. అదే విధంగా చివరి మాట వినండి జాగ్రత్తగా. అదే విధంగా మానవ జాతికి అంతా కూడా సమస్య ఉన్నది. మానవ జాతికి ఉన్న సమస్య ఏందో తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత మనిషి పుట్టినాడు, చచ్చిపోతే నరకానికి వెళ్తున్నాడు మనిషి. ఇది మానవ జాతికి ఉన్నటువంటి సమస్య. ఒక పెళ్లిలో ఉన్న సమస్యను పరిష్కరించిన యేసు మానవ జాతి అంతా నరకానికి వెళ్లకుండా చేయాలని ఆ సమస్యను పరిష్కరించడానికి ఆయన రక్తమును గార్చున్నాడు భూమధ్యపురములో. యేసు ప్రభు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి నా రక్తం ఆశ్రయించిన వానికి నేను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాను, నా రక్తం ఆశ్రయించిన వానికి నరకం తప్పిస్తానని యేసు ప్రభుల వారు చెప్పినాడు. ఆయన మీతో చెప్పిన పని మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ కుటుంబంలో దాంపత్య జీవితంలో ఆయన మీతో చెప్పింది చేయాలి. నీకు పాప క్షమాపణ కొరకు, నీకు మోక్ష మార్గము కొరకు, నీ జన్మత నీకు వచ్చినటువంటి పాపం తొలగించుటకు ఆయన చెప్పినటువంటి పని కూడా నువ్వు చేయాలి. అంటే యేసు ప్రభు రక్తం ఆశ్రయించి యేసు ప్రభు రక్తం నీ పాపాలు కడుక్కొని నువ్వెప్పుడైతే పరిశుద్ధ జీవితం జీవిస్తావో మరలా ఆయన వచ్చి నీకు పెళ్లి చేసుకుంటాడు. యేసు ప్రభుతో పెళ్లి అయితే మనందరికి కూడా ఇవన్నీ చిన్న చిన్న పెళ్లిలు, ఇవన్నీ కూడా ఈ లోక చరిత్ర ఒక పెళ్లితో ప్రారంభించబడ్డది, ఒక పెళ్లితోనే ముగించబడుతుంది. దాని లోక కళ్యాణం అన్నారు. పెళ్లితోనే ముగించబడుతుంది. యేసు ప్రభు వివాహ మహోత్సవంలో ఉన్నవాడు ధన్యుడు అన్నాడు. అందుకే ఈ పెళ్లిలో ఉన్న మనమందరం కూడా ఆ పెళ్లిలో లేకపోతే, యేసయ్య పెళ్లి లేకపోతే అవతల మీ యొక్క స్థలము అగ్నిగంధకముల గుండము. ఈ పెళ్లిలో ఉన్న మీరందరూ ఆ పెళ్లిలో ఉండాలంటే ఆయన మీతో చెప్పింది, ఆయన రక్తం ఆశ్రయించమన్నాడు. ఆయన మీతో చెప్పింది నమ్మి బాప్తిసం పొందమన్నాడు. ఆయన మీతో చెప్పింది ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుని బిడ్డలారా, చేసినారా మీరు? నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా వర్గం గొప్ప అని బతుకుతే నీ జీవితం తర్వాత కన్ను మూసిన తర్వాత వేరే ఉంటది. ఎవరి కులం వారి గొప్పది, ఎవరి మతం వారి గొప్పది, ఎవరి వర్గం వారి గొప్పది. ఇవన్నీ నేను నరకం తప్పించలేవు, ఇవన్నీ నీకు మోక్షాన్ని ఇవ్వలేవు. మోక్షానికి మార్గము, ఏకైక మార్గం, ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు రక్తం, యేసు ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం. ఆయన అన్నాడు చాలా స్పష్టంగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాడు. నా ద్వారా తప్ప ఎవడు రాడు. మిగతా ఎన్న మార్గాలు మీరు ఏర్పరచుకోరండి. ఈరోజు ఆయన మీతో చెప్పిన పని బిడ్డలు, తమ్ముడు చేయాలి, చెల్లి చేయాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా చేయాలి. ఆయన మనతో చెప్పింది. హల్లెలూయా. కాబట్టి వారిద్దరు కూడా దేవుడు చెప్పే మాటలు వినాలంటే ఈరోజు పెద్దలుగా మనందరూ ఆశీర్వాదం కావాలి, వారికి దేవుని భయం కావాలి. ఇంతకు ముందున్నట్ల బ్రతుకు అబ్బాయికి ఉండదు, అమ్మాయికి ఉండదు, కథ అడ్డం తిరుగుతుంది. కాబట్టి వారికి చాలా శక్తి కావాలి, చాలా బలం కావాలి. పెళ్లి ఒక గంటలో పెళ్లి అయిపోతుందండి. కొందరు పెద్దలు అనుభవం ఏం చెప్తారు తెలుసా? మనం పెళ్లి చేసినాం, మంది పెళ్లి అయిందిరా అంటాం. కానీ పెద్దలు ఏమంటారు తెలుసా? మంది రోజు కాస్త పెళ్లి అయితేనే ఉంటుందంట. భార్య ద్వారా భర్తకు పెళ్లి అవుతుంది, భర్త ద్వారా భార్యకు. జీవితం, దాంపత్య జీవితం అంటే అంత అద్భుతంగా దేవుడు సెట్ చేసినాడు. ఎన్నో పాఠాలు దాంపత్య జీవితంలో వారు నేర్చుకుంటారు. కాబట్టి వారికి ఎంతో బలము కావాలి, దేవుని అభిషేకం కావాలి, దేవుని భయం కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వారందరినీ మనం ఆశీర్వదిద్దాం. వారి దేవుని భయంతో కొనసాగాలి. దేవుని మీద ఆధారపడాలి. సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడవద్దు. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి ఏమన్నా వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పొద్దు, దేవునికి చెప్పాలి. ఒకవేళ అమ్మాయి ఆయన చెప్పింది వినకపోతే వాళ్ళ అమ్మని ఆయన చెప్పొద్దు.
ప్రార్థన చేయాలి. ప్రభు నా భార్య నా మాట వింటలేదు తండ్రి, దయతో నువ్వు కనికరించంటే ఆయన వచ్చి బాగు చేస్తాడు. ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో చూస్తాడు ఆయన. ఏ నట్టు సెట్ చేయాలో ఆ నట్టు సెట్ చేస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభు మీద ఆధారపడ్డప్పుడు దాంపత్య జీవితాలు బాగుంటాయి. కుటుంబాల మీద, పెద్దల మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడొద్దు. అందుకే సామెతలు 14 అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను అన్నాడు. మనం జ్ఞానవంతుల వలె మన యొక్క దాంపత్య జీవితాలు కట్టుకోవడానికి పూనుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు సంబంధించినటువంటి దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన నామని వందనాలు. రాహుల్, హేమలత వారి దాంపత్య జీవితంలో మీరు పంపినటువంటి వాక్కు కొరకు నీకు స్తోత్రాలు. మీరు లేకపోతే అక్కడ సమస్యకు పరిష్కారం లేదయ్యా. వివాహం జరిగిన తర్వాత ఎన్నో కష్టాలు, సమస్యలు, వ్యతిరేకతలు, అనుమానాలు, ఎన్నో రీతిలుగా కుటుంబ సమస్యలు, అత్తమామ ద్వారా సమస్యలు, అయా ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్నో వస్తాయి. ప్రతి సమస్యకు చాలిన వాడవు నీవు. నీ వలన ఆ పెళ్లిలో ఉన్నట్లుగా మీరు దాంపత్య జీవితంలో మీరు ఉండండి. మీరుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అయ్యా. అదేవిధంగా మానవ జాతికి ఉన్న ఏకైక సమస్య పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవ జాతి కొరకు మీరు రక్తమును చిందించినారయ్యా. ఆ రక్తాన్ని ఇక్కడ కొందరైనా ఆశ్రయించి లోక కళ్యాణములో, నీతో జరిగే వివాహములో అయ్యా ఇక్కడ ఉన్న బిడ్డల కొందరైనా కనబడే కృపలు మీరు దయచేసి అందరి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ముందున్న వివాహ కార్యక్రమాన్ని దాసుని అభిషేకించి మీరే అద్భుతంగా జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, చక్కని వర్తమానం ఇచ్చిన పాస్టర్ సునీల్ మాసం గారికి వందనాలు. పిల్లరా, మరి మనము అసలైన కార్యక్రమంలోకి వచ్చాం, వివాహ కార్యక్రమంలోకి వచ్చాం. అమ్మాయి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే దగ్గరికి రావాల్సిందిగా మనవి. ఎందుకంటే ప్రమాణాల కార్యక్రమం ఉంటుంది, అప్పగింతల కార్యక్రమం ఉంటుంది, కాబట్టి కన్యాదాన కార్యక్రమం ఉంటుంది. మరి అబ్బాయి యొక్క అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మీరు ముందుకొచ్చి ఇక్కడ ఉండాల్సిందిగా మనవి. మంచిది, ఇప్పుడు నేరుగా వివాహ కార్యానికి వెళ్ళిపోదాం. మన మధ్యలో దైవజనులు పాస్టర్ గుండుకాడి కరుణాకర్ ఉన్నారు. వారు చాలా వివాహాలు చేశారు. వారి చేసిన వివాహాలన్నీ కూడా ఎన్నో దీవించబడి, ఆశ్రయించబడి చక్కగా కాపురం చేస్తున్న మరి ఉన్నాయి. కాబట్టి మరలాంటి దైవజనులు మరి మన మధ్యలో ఉండడం ఆశీర్వకరం, దివ్యకరం కనుక వారు కూడా ఈ వివాహ కార్యక్రమం జరిగించబోతుండగా ఈ సమయాన్ని నేరుగా వారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి చాలా ఆలస్యమైంది. మరి త్వరగా వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇద్దరు లేచి నిలబడండి. బైబిల్ చీరలు పెట్టండి. ప్రియులారా, మరి ఈ సమయంలో మన ఎదుట నిలుచున్న వీరిద్దరు రాహుల్, హేమలత అనే ఈ ఇద్దరు యవనస్తులు, రాహుల్ అనే యవనస్తుడు, అలాగే హేమలత అనే యవనస్తురాలు, వీరిద్దరు వివాహము చేసుకోవడానికి జరగడానికి ఇక్కడ మరి నిశ్చయించడమైనది. అందరూ మరి కూడుకున్నాం. ఈ పెళ్లి జరగకుండా ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి, లేకపోతే ఎన్నటికీ మౌనంగా ఉండాలి. ఈ పెళ్లి అల్లరి చేయవద్దు, అందరూ ఇటువైపు చూడాలి. ఈ పెళ్లి ఇష్టపడుతున్న వారందరూ, ఇక్కడ ఏకీభవించే వారందరూ కూడా మీ చప్పట్లు కొట్టి మీ ఇష్టాన్ని వ్యక్తపరచండి. ఈ పెళ్లికి వచ్చిన వారు, ఈ పెళ్లి అంటే ఇష్టపడేవారు, జరగాలని కోరుకునే వారందరూ కూడా మరొకసారి మీ చప్పట్లు కొట్టండి. అందరు ఇటు చూడండి. చాలా సంతోషం. మరి మనమందరము ఏకీభవించిన వారిద్దరు కూడా ఏకీభవించినప్పుడే ఈ వివాహాన్ని మరి జరిగించడానికి అవకాశం ఉన్నది. కనుక వారికి కూడా ఏ అభ్యంతరాలు లేకపోతే వివాహ కార్యక్రమంలో ముందుకు సాగుతాం. కాబట్టి రాహుల్, నువ్వు చెప్పు, నీ ప్రక్కన నిలుచున్న హేమలత అనే ఈ కన్యకను వివాహము చేసుకొని తనకు భర్తగా ఉండడం
నీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిది, నువ్వు కూడా చెప్పమ్మా. నీ ప్రక్కన నిలుచున్న రాహుల్ అనే ఈ పురుషుణ్ణి వివాహం చేసుకుని తనకు భార్యగా జీవితకాలం అంతా కొనసాగడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిది, చాలా సంతోషం. వారిద్దరు కూడా హృదయపూర్వకంగా సంతోషంగా ఒప్పుకున్నారు, తమ ఇష్టాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఈ సమయంలో కన్యాదానము చేయడానికి తల్లిదండ్రులు వేదిక దగ్గర రావాలి. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వేదిక దగ్గర రావాలి. రండి రండి. ఓకే, అమ్మాయి తల్లిదండ్రులు వేదిక పైకి రండి. కన్యాదానం చేయడానికి రండి. ఇక్కడ ప్రక్కన మరి ఫోటోలో మరి అబ్బాయి పక్షం కూడా తల్లిదండ్రులు ఇక్కడ నిల్చోండి ఫోటోలో పడడానికి. మరి ఇక్కడ అందరూ కుటుంబంగా కనబడతారు ఇరు పక్షాల నుండి. కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు వేదిక పైకి రండి. ముందుకు రండి. తండ్రి గారు కన్యాదానం చేస్తారు. రండి అమ్మ, తల్లి గారు. ముందుకు రండి. మీరు ముందుకు నిలబడండి. మీరు ముందుకు జరగండి బాబు, ముందుకు రండి. ఇక్కడ రండి అమ్మ, నువ్వు ముందుకు రమ్మా, ముందుకు రా. అమ్మాయి తల్లిదండ్రుల కొంచెం ఇక్కడ మీరిద్దరు ఎదురెదురుగా చూసుకున్నట్లు నిలబడండి. ఇటువైపు ఇటువైపు అట్లా. నువ్వు అక్కడ నుండి అయ్యో అక్కడ నుండి ఇట్లా మధ్యలోనికి రా. ఇట్లా చేతిలో చేయాలి కదా కన్యాదానం. నేను చెప్పిన తర్వాత చెప్పాలి చేయాలి, కానీ కింద చేయండి అది. ఇంకా ఓకే, నువ్వు కొంచెం వెనక జరగమ్మా. ఓకే. ఈ సమయంలో మరి ఇంతకాలము కానీ మరి వివాహ వయస్సు వచ్చేంత మటుకు పోషించి సంరక్షించిన తల్లిదండ్రులు మరి తండ్రి గారు కన్యాదానం చేస్తారు. ప్రక్కన నిల్చోమ్మా. ఇద్దరు అక్కడ నిలబడతారు. మరి ఇద్దరు అక్కడ నిలబడి, నువ్వు కూడా అక్కడ వెళ్ళు. నువ్వు కూడా అక్కడ వెళ్ళమ్మా. నువ్వు వెనుకకు దూరం జరగమ్మా హేమలత, కొంచెం ఇంకా దూరం జరుగు అట్లా. ఓకే. ఈ సమయంలో అమ్మాయి యొక్క జీవితం అంతా మరి ఇక నుండి రాహుల్కు అప్పగించడానికి, కన్యాదానం చేయడానికి భారతదేశ సాంప్రదాయ ప్రకారము మరి ఈ కార్యక్రమాన్ని కన్యాదానం అంటారు. అన్ని దానముల్లోకెల్లా శ్రేష్టమైన దానము కన్యాదానము. కాబట్టి తల్లిదండ్రులు అమ్మాయి యొక్క కుడి చేయి తీసి అబ్బాయి కుడి చేయిలో పెడతారు. అమ్మాయి యొక్క కుడి చేయి తీసి అబ్బాయి కుడి చేతిలో పెడతారు. పెట్టండి. అమ్మాయి కుడి చేయి తీసి అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. ఇట్లా చెప్పండి. అబ్బాయి స్వీకరిస్తూ ఉన్నాడు. మీరు ప్రక్క నిల్చోండి, ఫోటోలో పడి అమ్మా దగ్గరికి నిలబడండి. అబ్బాయి స్వీకరిస్తూ ఉన్నాడు. ఇక నుండి బరువు బాధ్యతలన్నీ కూడా, హేమలత యొక్క బాధ్యతలన్నీ కూడా మోయడానికి ఇష్టపూర్వకంగా రాహుల్ స్వీకరిస్తున్నాడు. కనుక ఈ శ్రేష్టమైన కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. మంచిది. మీరు పక్కకు జరగండి. మీరిద్దరు అట్లే చేతులు పట్టుకొని ఉంచండి. మీరు తల్లిదండ్రులు పక్కకు జరగండి. మళ్ళీ పిలుస్తాం. పెళ్లికి సంబంధించిన వస్తువులు, పూలమాలలు కానీ, మంగళసూత్రం కానీ, మట్టెలు కానీ ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ పైన పెట్టండి. పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టండి. ఈ సమయంలో పెళ్లి ప్రమాణాలు చేస్తారు. సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రులు వారు 5 సంవత్సరాల పదవి కొరకు ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే భార్య అనే బాధ్యత నెరవేర్చడానికి దేవుని ఎదుట, సంఘం ఎదుట వారు ఈ సమయంలో మరి ప్రమాణం చేస్తారు. అందరం శ్రద్ధగా ఆలకించుదాం. ఎవరో మరి అలరి చేయొద్దు. ఈ సమయంలో మనమందరం కూడా శ్రద్ధగా విందాం. అమ్మా తర్వాత
మీరు కొంచెం అటు జరగండి, ఇంకా ఫోటోలు మంచిగా పడతారు, ఇంకా అటు జరగండి. ఓకే అమ్మా, మీరు కొంచెం దూరం ఉండండి. ఓకే దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున రాహుల్ అను నేను హేమలత అను నిన్ను వివాహమాడి ఇది మొదలుకొని కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితుల్లోనూ ఇతరులగా నిన్ను మాత్రమే ప్రేమించి సంరక్షించి పోషించి మన జీవితాంతం వరకు నీకు మాత్రమే నమ్మకమైన భర్తనై ఉందును. దేవుని సహాయంతో తప్పక జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. నువ్వు కూడా చెప్పమ్మా. మంచి దేవుని పరిశుద్ధ మైక్ దగ్గర పెట్టుకో. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున హేమలత అను నేను రాహుల్ అను నిన్ను వివాహమాడి ఇది మొదలుకొని కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితుల్లోనూ ఇతరులనొల్లక నిన్ను మాత్రమే ప్రేమించి నీకు లోబడి మన జీవితాంతం వరకు నీకు మాత్రమే నమ్మకమైన భార్యనై ఉండును. ఈ చొప్పున దేవుని సహాయముతో తప్పక జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మంచిది. వారిద్దరూ చేసిన ప్రమాణాలు వారి నోటితో పలికారు. అయితే జీవితములో వారు పలికిన ఈ ప్రమాణాల ప్రకారం జీవించడం ఎంత కష్టమో వివాహమైన వారందరికీ తెలుసు గనుక దేవుడే వారికి సహాయము చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నాయన నీ కుమారుడు రాహుల్, నీ బిడ్డ హేమలత వధూవరులుగా వివాహ వేదికపైకి ఇచ్చేసి మా ప్రభువా దేవుని ఎదుట సంఘం ఎదుట వారు అయా ప్రమాణము చేశారు. నాయన ఈ వివాహ ప్రమాణాలను మీరు అంగీకరించండి స్వామి. నీకు వందనాలు. వాటి ప్రకారము తమ జీవిత కాలములు వారు నెరవేర్చే శక్తి సామర్థ్యము నమ్మకత్వము మీరు దయచేయండి, కనికరించండి స్వామి. నీకు వందనాలు. స్తోత్రం. మహాగణుడా నీకు వందనాలు. ముందున్న ఘట్టమంత్రులు మీరు మహిమనందుమని యేసు పరిశుద్ధ నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో మంగళసూత్ర ధారణ జరుగుతుంది. ఈ వివాహము మరి అమెరికాలో జరగడం లేదు. ఇది క్రైస్తవ వివాహమే గాని ఇండియాలో జరుగుతున్నది గనుక భారతీయ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారము దేశభక్తి దైవభక్తి రెండు కలిపి నేర్పించబడిన డాక్టర్ అద్దంకి రంజిత్ ఓపీర్ గారి ఓపీర్ మినిస్ట్రీస్ ద్వారా వివాహాన్ని జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మంగళసూత్ర ధారణ జరగాలి. అయితే అంతకంటే ముందు ఇంకొక మరి విషయం ఉన్నది. ఇక్కడ క్రైస్తవ పెళ్లిలలో పెళ్లి కుమార్తె మీద ఒక ముసుగు ఉంటుంది. ఆ ముసుగు ఎందుకు పెడతారంటే చాలా మందికి డౌట్ ఉన్నది. మరి ముసుగు వేలు చేస్తారు తలపై. అందరూ అల్లరి చేయవద్దు. కొంచెం సేపు అమ్మ మీరు పెళ్లి చూడడానికి వచ్చారు కదా, పెళ్లి జరగాలని కోరుకునేవారు ఎవరు కూడా అల్లరి చేయొద్దు.
మరి అక్కడక్కడ మీరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే ఇక్కడ అందరి మరి ముచ్చట్లు ఇక్కడ ఎక్కువ సౌండ్ అయితే అభ్యంతర కారణంగా ఉన్నాయి. కాబట్టి 5-10 నిమిషాలు వివాహ కార్యక్రమం అంతా కూడా మరి ముగించబడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఇదంతా రికార్డ్ అవుతుంది, లైవ్ లో వెళుతుంది. కాబట్టి మరి పెళ్లి కుమార్తె మీద ఒక ముసుగు ఉన్నది. ఇది ఎందుకు ఉంటుందంటే క్రైస్తవ పెళ్లిలలో ఈ భూమి మీద ఉన్న భక్తులందరూ కూడా దేవునితో సమాధాన పడ్డవారు, యేసు రక్తంలో తమ పాపములు కడుక్కొని దేవునితో సమాధానపరచబడ్డ భక్త సమాజం అందరూ కూడా యేసయ్య రెండవ రాకడలో ఎత్తబడతారు. మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. అప్పుడు ఆ వధువు సంఘముగా ఎత్తబడ్డ ఆ సంఘ కన్యక మీద కూడా ఒక ముసుగుంటది అన్నమాట. ఆ ముసుగున్నందు చేత దేవదూతలు అందరు అడుగుతారన్నమాట, ఆది సంబోధుడా, దేవకుమారుడా, ఎందుకు నీవు శిలువ మీద శ్రమలు అనుభవించావు, ఎందుకు అవమానాలు భరించావు అంటే, ఇదిగో నేను అవమానాలు భరించాను గాని నేను ఒక కన్యకను సంపాదించుకున్నానంట. అయితే ఏది ప్రభువా మాకు చూపించు అంటే, వారి దేవుడు ఇదిగో నా ప్రక్కకే ఉన్నది అంటాడు గాని దేవదూతలకు కనబడదు. ఎందుకంటే ఆమె మీద ఒక మహిమ వస్త్రం ఉంటుంది. మాకు చూపించు దేవ, కనబడలేదంటే అప్పుడు యేసయ్య ఆమె మహిమ వస్త్రం తీసివేసి, తలపైన ఉన్న మహిమ వస్త్రం తీసివేసి అప్పుడు చూపెడతాడన్నమాట. అప్పుడు అందరూ చూసి, ఎంత ధన్యురాలివమ్మా, యుగ యుగాల నుండి మేము ఎదురు చూస్తున్నాం గాని మాకు దొరకని అవకాశము నీకు దొరికింది. దేవకుమారుని ప్రక్కన మరి కూర్చుండే అవకాశం నీకు దొరికిందని అందరూ చప్పట్లు కొట్టి ఆనందిస్తారనమాట. దానికి ప్రతిబింబంగా భూమి మీద జరిగే క్రైస్తవ పెళ్లిలలో మరి ఈ పెళ్లి కుమార్తె మీద ఈ ముసుగు ధరించి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో పెళ్లి ప్రమాణాలు చేశాడు కాబట్టి రాహుల్ హేమలత తలపైన ఉన్న ముసుగు తీసివేసి అందరికీ పరిచయం చేస్తాడు. అందరం చప్పట్లు కొడదాం, ఇటువైపు చూద్దాం అందరము. ఓకే, చూడచక్కని జంట, దేవుడు ఒకరి కొరకు ఒకరిని పుట్టించినట్లుగా దేవుడే సిద్ధపరిచిన జంట రాహుల్ హేమలత. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇప్పుడు మంగళసూత్ర ధారణ జరుగుతుంది. కాబట్టి పొజిషన్ లో పట్టుకో. ఆ స్త్రీలో ఒకరు ఇక్కడ ఉండి మరి సహకరించండి. పెళ్లి కుమారి దగ్గర కొంచెం వెనకరగాలి, కొద్దిగా దూరం ఉండాలి. ఒకసారి అటువైపు చూపెట్టు. సరే 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 అమ్మ. సరే, ఈ సమయంలో పెళ్లి ప్రమాణ మరి ఈ మంగళసూత్ర ధారణ కొరకు ప్రమాణం చెప్తూ నేను అన్నట్లు చెబుతూ ఈ మరి తాళి కడతాడు. లెక్క పెట్టి 3 ముళ్ళు వేయాలి. రాహుల్ ఎక్కువ ఇష్టం ఉందని 4-5 ముళ్ళు వేయద్దు. మరి నేను అన్నట్లు చెబుతూ పొజిషన్ లో పట్టుకోవచ్చు. శాశ్వతమైన ప్రేమకు నిత్య నమ్మకమునకు నేను నీతో చేసిన వివాహ ఒప్పందమునకు సూచనగా ఈ మంగళసూత్రము నీ మెడలో ధరింపజేసి నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరిస్తున్నాను. భజంత్రీలు వాయించండి. ఓకే ఓకే ఓకే, సంతోషం. చాలుగా సౌండ్ ఆపండి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, చూడండి. మంచిది.
మంగళమేసునకు మంజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు కన్నీ కన్నీ రాహుల్ కొంచెం కింది పడుకో రాహుల్ కొంచెం కింది పడుకో కింది కొంచెం కింది తాడి పడుకో రైట్ ఒకసారి తాడి పడుకో ఇటు చూడండి సౌండ్ బంద్ చేయండి. ఇక చాలు చాలు, మళ్ళీ తర్వాత కొంచెం ఆపండి, కొంచెం ఆపండి. శాశ్వతమైన ప్రేమకు నిత్య నమ్మకమును నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ ఒప్పందములకు సూచనగా ఈ ఉంగరము నీ చేతి వేలికి ధరింపజేసి నిన్ను నా భర్తగా స్వీకరిస్తూ. మంచిది, సంతోషం. మరి ఈ సమయంలో పూలమాలలు తీసుకున్నాం. పూలమాలలో పెట్టిస్తాను. రెడీ ఉన్నాయా? ఎవరు పెడతారు? పెట్టండి, మీనాతో పెట్టండి, అటలు పెట్టండి. పూలమాల తీసుకురండి. పెళ్లి రిజిస్టర్ లో సంతకాలు పెట్టడానికి ఇద్దరు సాక్షులు రావాలి. అమ్మాయి తరపున ఇద్దరు, అబ్బాయి తరపున ఇద్దరు వేదిక దగ్గర రావాలి. పెళ్లి కుమారుడు జైపాల్ను రమ్మంటున్నాడు. సౌండ్ కొంచెం సేపు ఆపండి, మీరు బ్యాండ్ ఆపండి, ఇక్కడ పాటలు పాడతారు. అయ్యో అది ఆయనకి, అది పట్టుకోమ్మా, అది ఆయనకి, మైక్ ఆయనకి, అది పట్టుకో. దయచేసి అమ్మాయి తరఫున ఇద్దరు, అబ్బాయి తరఫున ఇద్దరు సాక్షులుగా మరి రిజిస్టర్ సర్టిఫికేట్ మీద సంతకం చేయడానికి ఒక వివాహ సాక్షులుగా మరి అమ్మాయి తరఫున ఇద్దరు, అబ్బాయి తరఫున ఇద్దరు పెద్ద మనుషులు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. త్వరగా సత్య
అన్న ఇలా ఫోటో తీసుకోండి ఒకసారి సంతకం పెడుతున్నప్పుడు. ఇక్కడ పట్టుకోమ్మా పెట్టిన పట్టుకో. మీరు అబ్బాయి తరపు ఇద్దరు చిన్న రే ఇద్దరు ఈ చేయి కింది పెట్టు ఈ చేయి కింది పెట్టు రైట్ అమ్మ మీరు కొంచెం పైకి ఉండే చేయి చేయి పైకి ఈ చేయి కిందికి ఆ చేయి పైకి ఉండాలి కొంచెం పైకి పెట్టాలి కొంచెం పైకి ఇద్దరు పట్టుకోండి ఇప్పుడు